హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నిన్న అందరూ పోలియో డ్యూటీస్ చేశారు కదండి, అందరూ అందులో బిజీగా ఉండుంటారు. సో నేను కూడా వ్లాగ్ అనేది షూట్ చేయలేకపోయానండి, మీకు వీడియో పెట్టలేకపోయాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పోషణ ట్రాకర్లో న్యూగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మనకి, వర్షన్ అప్డేట్ చేసినప్పుడు. అది ఏంటనేది ఈ వ్లాగ్లో తెలుసుకుందాం అండి. లెట్స్ గో టు ద వ్లాగ్. ఇవైతే కనుక నిన్న పల్స్ పోలియోకి సంబంధించి డ్యూటీలో పిక్స్ అండి. అవైతే మీకు షేర్ చేస్తున్నాను. నిన్న పల్స్ పోలియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. కొన్ని పిక్స్ అయితే మీకు యాడ్ చేశాను. పోషణ ట్రాకర్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు దాకా మనము ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ 6 to 3 చిల్డ్రన్స్కి మనం ఫేస్ క్యాప్చర్ అనేది చేసి ఫీడింగ్ అయితే ఇస్తున్నాం కదండి, టీహెచ్ఆర్. అలానే ఇప్పుడు గతంలో మనకి బిఎస్ యాప్లో ఎలా అయితే నామినీగా ఎవరినైనా ఫోటో క్యాప్చర్ చేసి ఇవ్వమని అన్నారు కదా, వాళ్ళ మదర్తో, వాళ్ళ అత్తగారిది కానీ, వాళ్ళ హస్బెండ్ది కానీ, వాళ్ళ మామగారిది కానీ, అలానే ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది మనకి పోషణ ట్రాకర్లో వచ్చిందండి. ఆ పోషణ ట్రాకర్లో మనము ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ వరకే మనకి నామినీ ఫేస్ క్యాప్చర్తో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఇచ్చారండి ఆప్షను. అది దాని ద్వారా ఏంటంటే మనము ఇన్ కేస్ ప్రెగ్నెంట్ కనుక మనకి రాలేని పరిస్థితిలో ఉంటే కనుక మనం ఆ నామినీది కనుక ఫేస్ క్యాప్చర్ చేసినట్టుంటే నామినీకి ఫేస్ క్యాప్చర్ చేసి మనం ఫీడింగ్ అనేది ఇవ్వచ్చండి. అదైతే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన వర్షన్లో అయితే అప్డేట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రెగ్నెంట్కి ఇప్పుడు మన నామినీని ఎంటర్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్కి సంబంధించి ఆ ప్రెగ్నెంట్కి మనం తెలియపరిచి ప్రెగ్నెంట్ దగ్గర నుంచి ఓటీపీ ద్వారానే మనము నామినీకి ఒక అవసరమైన బెనిఫిషరీ డీటెయిల్స్ అన్నీ కూడా నామినీ డీటెయిల్స్ మనం పోషణ ట్రాకర్లో అనేది ఎన్రోల్ చేసి వాళ్ళని ఈకేవైసీ చేయాలి. అలానే ఫేస్ క్యాప్చర్ కూడా చేయాలండి. అలా చేసి మాత్రమే మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మనం 24.9.9 వర్షన్లో అయితే కొత్తగా అయితే అప్డేట్ చేశారండి. ఆ అప్డేట్ వెర్షన్లో మాత్రమే ఈ నామినీ ఆప్షన్ అనేది ఇచ్చారు. అది కూడా కేవలం ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ మదర్స్కే ఇచ్చారండి. 6 to 3 చిల్డ్రన్స్కి మాత్రం ఇంకా ఇవ్వలేదండి. మేబీ ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్ చేస్తే మాత్రం ఇవ్వచ్చేమో అని అనుకుంటున్నారు. సో దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు తెలియపరుస్తానండి, ఏమన్నా అప్డేట్స్ వస్తే. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మీ ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరైనా నామినీలు ఉంటే కనుక ప్రెగ్నెంట్కి సంబంధించి కానీ, లాక్టేటింగ్కి సంబంధించి కానీ ఆ నామినీల టీహెచ్ఆర్లో వాళ్ళది నామినీ ఈకేవైసీ, నామినీ ఫేస్ క్యాప్చర్ చేసి టీహెచ్ఆర్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చండి. ఈ ఆప్షన్ అయితే మనకి కొత్త వెర్షన్లో అయితే అప్డేట్ చేశారండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. నా ట్రాకర్ ఓపెన్ చేయగానే అండి ఇలా బెనిఫిషరీస్లోకి వెళ్ళేసేసి ప్రెగ్నెంట్ ఉమెన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. నామినీని పెట్టాలంటే ప్రెగ్నెంట్ ఉమెన్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదండి, అది ఓపెన్ చేసి కింద యాడ్ నామినీ ఫర్ టీహెచ్ఆర్ అంటే నామినీని టీహెచ్ఆర్కి యాడ్ చేసుకునేదండి. ఇక్కడ మనకు చూపిస్తుంది బెనిఫిషరీ నేము, కింద ఆధారు, దాని కింద ఫోన్ నెంబరు, నేమ్, నామినీ ఈకేవైసీ, నామినీ ఎఫ్ఆర్ఎస్. ఇది మనం అండర్స్టూడ్ కొడితే ఇక్కడ అండర్స్టూడ్ అనేది క్లిక్ చేస్తే ఈ నామినీకి మెసేజ్ వెళ్తుందండి. ఏమని? మీరు నామినీగా పెట్టుకోవాలనుకుంటున్నారు కదా అని బెనిఫిషరీకి ఓటీపీ వెళ్తుందండి. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ చేస్తే కనుక మన నామినీ ఆధార్ వేసి ఈకేవైసీ, ఎఫ్ఆర్ఎస్ చేయొచ్చండి. ఈ విధంగా మీరు పోషణ ట్రాకర్లో అప్డేట్ చేసుకోవచ్చు.